ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక హెల్దీ అండ్ టేస్టీ డిన్నర్ లేదా బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే షేర్ చేస్తానండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. చిన్న బౌల్తో రోల్డ్ ఓట్స్ని తీసుకున్నాను. ఈ ఓట్స్ మన హెల్త్కి చాలా మంచిది, న్యూట్రియంట్స్ ఉంటాయి, డైటరీ సాల్యుబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే ఈ ఓట్స్ త్వరగా మన స్టమక్ని ఫిల్ చేస్తాయండి. అలా మనకి వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా అలాగే టైప్ 2 డయాబెటీస్తో సఫర్ అవుతున్న వారికి షుగర్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా అలాగే ఈ ఓట్స్ మన స్కిన్ కేర్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. అలాగే ఇందులో డైటరీ సాల్యుబుల్ ఫైబర్ వలన కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఈ ఓట్స్ని మనం డ్రై రోస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి లేదా నానపెట్టుకొని యూజ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఎంత క్వాంటిటీలో అయితే ఓట్స్ తీసుకున్నానో అంతే క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకొని సోక్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోగా పచ్చి బఠానీని తీసుకున్నాను. ఈ గ్రీన్ పీస్లో కూడా డైటరీ సాల్యుబుల్ ఫైబర్ అధికంగా ఉంటుందండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది, మనం వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది వెజిటేరియన్ ప్రోటీన్ ఫుడ్ అని చెప్పుకోవచ్చండి. ఈ గ్రీన్ పీస్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, సాల్యుబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మనం వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా అలాగే ఓట్స్ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అలాగే ఆస్తమా లాంటి ఇష్యూస్ కూడా ఓట్స్ తీసుకోవడం వలన త్వరగా క్యూర్ అవుతాయి. ఇవి పచ్చి బఠానీ అండి. నేను లాస్ట్ వ్లాగ్స్లో కూడా షేర్ చేశాను కదా, చలికాలంలో ఇలా దొరుకుతాయి. వీటిని ఒలుచుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇంకా పచ్చి బఠానీయే కాబట్టి త్వరగా బాయిల్ అయిపోతాయండి 5 మినిట్స్లో. మీరు డ్రైవ్ తీసుకుంటే ఇంకో 5 మినిట్స్ ఎక్స్ట్రా కుక్ చేసుకోవాలి. ఇలా మనం ఫింగర్స్తో మ్యాష్ చేసుకుంటే మ్యాష్ అయ్యేలా కుక్ చేసుకున్న తర్వాత వాటిని చల్లార పెట్టుకొని అందులో 2 ఎండుమిర్చి, జీలకర్ర, అల్లం, చిన్న ముక్క, వెల్లుల్లి రెమ్మలు, గరం మసాలా, అలాగే ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని ఇలా బ్లెండ్ చేసుకున్నాను. ఈ బ్లెండ్ చేసుకున్న పచ్చి బఠానీ మిశ్రమాన్ని నానబెట్టుకున్న ఓట్స్లో యాడ్ చేసుకొని కొన్ని ఆనియన్స్ అలాగే కొత్తిమీరని కట్ చేసి యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చండి, నేను యాడ్ చేయలేదు. అలాగే సాల్ట్, కారం, నువ్వుల్ని యాడ్ చేసి ఇలా హ్యాండ్తోనే మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న ఈ బ్యాటర్ని ప్యాన్ పైన స్ప్రెడ్ చేసుకోవడమేనండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇక్కడ గీని అయితే అప్లై చేసుకుంటున్నాను. గీ ఫ్లేవర్ ఇష్టం లేని వారు ఆయిల్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఆయిల్తో కంటే గీతో ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇంక ఇలా గీని అప్లై చేసుకున్న తర్వాత కాస్త బ్యాటర్ని వేసుకొని ఇలా హ్యాండ్తోనే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువగా పలచగా కాకుండా కాస్త థిక్గానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత ప్లేట్ పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడమేనండి. అలాగే పైనుంచి ఇంకాస్త గీని యాడ్ చేశాను. అలాగే ఇంకా ఒకవైపు రోస్ట్ అయిన తర్వాత దీన్ని టర్న్ చేసుకోవడమేనండి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా మంచిగా రోస్ట్ చేసుకోవడమే. ఇది నైట్ డిన్నర్గా 1 or 2 అర్లీగా తీసుకున్నట్లయితే త్వరగా మన స్టమక్ ఫుల్ అవుతుంది, మనం వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. లేదా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. నార్మల్గా డైట్ చేస్తున్న టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నేను ఎక్కువగా ఆలోచించనండి. ఎక్కువగా జ్యూస్ తీసుకోవడానికి లేదా స్ప్రౌట్స్ ఇలాంటివి తీసుకోవడానికి ట్రై చేస్తాను. కానీ నైట్ అవుతుంది అంటే ఈవినింగ్ ఆలోచిస్తాను, లైక్ నైట్ డిన్నర్గా ఏం ప్రిపేర్ చేసుకోవాలి, ఏదైనా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని తిందాము అని అనిపించినప్పుడు ఇలా హెల్దీగా ఈ ఓట్స్ పచ్చి బఠానీతో ఇలా ప్రిపేర్ చేసి తీసుకున్నాము అంటే టేస్ట్ ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాము. అలాగే ఇంకా మనం డైట్ చేస్తున్నామన్న ఫీల్ కూడా అనిపించదు ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్స్ తీసుకోవడం వలన. ఇంకా తర్వాత మిగిలిన బ్యాటర్ని కూడా మరికొంచెం గీని అప్లై చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు రోస్ట్ అయిన తర్వాత టర్న్ చేసుకున్నాను. ఇందులో యాక్చువల్లీ ఏ విధమైన చట్నీ సర్వ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. నేనైతే కాస్త నేతి బీరకాయ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.